హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు చాలా బాగున్నానని చెప్తున్నాను కదా, అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. అలాగే మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదండి. అంత ప్రశాంతంగా మంచి వాతావరణం ఉంటుంది, అందరం బాగుంటే. అది భగవంతుని దయ. ఓకే అండి, ఈరోజు మంచి వీడియో ఏంటంటే వంగ మొక్క గురించి అండి. వంగ మొక్కలో ఏముంది, రెగ్యులర్ వెరైటీ అంటారా? కాదు, ఈరోజు మీకు చూపించబోతుంది మాత్రం వెరైటీ అయితే రెగ్యులర్దే, కానీ దాన్ని నేను పెంచిన విధానం మాత్రం రెగ్యులర్ కాదండి. నేనైతే చక్కగాను కొమ్మతో పెంచాను. కొమ్మతో అంటే ఇంతకుముందు వీడియోలో చూపించాను. నాకు పెద్ద కల్పవృక్షం లాంటి వంగ మొక్క ఒకటి నాకు 3 సంవత్సరాలు కాపు విపరీతంగా ఇచ్చింది. ఇస్తూ పాపం లాస్ట్కి దానికి వయసు అయిపోతుంది కదండి, చనిపోయే స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు అది కొమ్మతో కూడా వస్తుందని తెలుసుకొని నేను ఆ కొమ్మని తీసుకొచ్చి పెట్టాను. పెట్టి అది కట్ చేసి తీసుకొచ్చి పెట్టి మనకి ఏదైనా ఒక మంచి క్రాప్ ఇచ్చి మంచి మొక్క ఉంది అంటే దాన్ని మనం ఎలాగ మళ్ళీ సంపాదించినట్టు సేమ్ సీడ్ దొరకదండి. అది అప్పుడప్పుడు దొరుకుతుంటుంది, సేమ్ సీడ్ దొరకదు. అలాగే ఇంకా దాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఇది ఒక మార్గం అనమాట. అందుకు నేను తీసుకొచ్చి ఏం చేశాను, దాన్ని కొమ్మ పెట్టి వీడియో చేసి చూపించాను. కొమ్మతో కూడా బతుకుతుంది అండి. కొన్ని రోజుల తర్వాత చిగురు వచ్చింది కూడా. ఏమన్నా కొమ్మతో పెట్టాను, మీ వీడియో చూసారు కదా అందరూ. ఇదిగో చిగురు కూడా వచ్చింది అనేసి చిన్న చిగురు కూడా స్టార్ట్ అయినప్పుడు కూడా చూపించాను. రెగ్యులర్గా నా వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే మాత్రం నేను అసలు ఇంతవరకు చెప్పక్కర్లేదు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో వీడియో అని వాళ్ళ కోసమే చెప్తున్నాను. రెగ్యులర్ చూసే వాళ్ళకైతే చాలా చాలా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొమ్మతో పెట్టిన వంగ మొక్క నేను హార్వెస్ట్ చేశాను. వంకాయలు సేమ్ ఆ తల్లి ఎలా ఇచ్చిందో దాని తాలూకు పిల్ల కూడా దాని వంశమే. ఇది పిల్ల కాదు, పిల్లని మళ్ళీ కొత్త మొక్క, దాని సీడ్తో వచ్చేది పిల్ల అనమాట. ఇది దాని కొమ్మ అంటే సేమ్ మొక్కే. నా కోసం మళ్ళీ అసలు ఎంత ప్రేమిస్తానంటే ఆ మొక్కను నేను నాకు 3 సంవత్సరాల నుంచి వారానికి 1 కేజీ కాయలు వచ్చేవండి. చాలా సంతోషపడి చాలా అసలు బాధపడిపోయాను. నా బాధను అర్థం చేసుకుందో ఏమోనండి ఈ మొక్క, నాకు తెలియదండి. అంతే కాయలు ఇస్తుందండి. దాన్ని రోజు హక్ చేసుకుని దాన్ని ఇంత పెద్ద పెద్ద కాయలు ఎలా ఇస్తున్నావమ్మా 3 సంవత్సరాల నుంచి మాకు అని నాకు అసలు చాలా బాధ అనిపించింది. అది చనిపోతున్నప్పుడు. అప్పుడు ఆ కొమ్మను తెచ్చి పెట్టుకుంటే మా అనుబంధం అంటే మనం మొక్క ప్రకృతితో కనెక్ట్ అయినా, మొక్కలతో కనెక్ట్ అయినా ఆ మొక్క మనల్ని కూడా ఆరాధిస్తుందండి, మనల్ని కూడా ప్రేమిస్తుంది అనమాట. అది కనిపించిన నిజాలు అవి. అది ఏదో పిచ్చి మాటలు అయితే కాదు, అది మాత్రం సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయండి వాటికి. మీరు అలా మొక్కలతో కనెక్ట్ అవ్వండి, వాటిని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా అలా ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ మీ ఆనందం మీకే అర్థమైపోతుంది అనమాట. అంటే మీకే తెలిసిపోద్ది ఆ హాయి, లోపల మనసులో హాయి అలా మనకి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఏదో ఇప్పుడు మనం బాగా ఒక్కబడుతున్నప్పుడు ఏసీలోకి వెళ్తే అమ్మయ్యా అన్నట్టు ఎలా ఉంటుందండి. చిన్న ఉదాహరణ, సేమ్ అది ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అంటే ఏసీ అనేది. ఇది నేచురల్ అండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్న మొక్కను హాయిగా హక్ చేసుకుందని ప్రేమగా ఒక పువ్వునో కాయను చూడండి, ఆనందిస్తాను చూడండి. ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, చాలా మంచిది ఆరోగ్యానికి అవి. అయితే ఈరోజు ఏంటంటే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మొక్కల గురించి చాలా ఉంటుంది. మీతో చెప్పాలనుకునేప్పుడు ఎన్ని అలా తన్నుకొచ్చేస్తూ ఉంటాయండి, నా ఆనందం అది. అయితే కొమ్మతో పెట్టిన మొక్క నేను హార్వెస్ట్ చేసి చూపించాను. మీరు షార్ట్ వీడియోలో చూపించానండి. అది షార్ట్ వీడియో మీరు చూడడం వల్ల ఉంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. పెద్ద వీడియోలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను అనేసి. ఒక కాయ ఉన్నది ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. మనం 2 కాయలు హార్వెస్ట్ చేశాను షార్ట్ వీడియోలో. ఇది పెద్ద వీడియోలో మీకు ప్రత్యేకంగా క్లియర్గా చూపిస్తాను, రండి. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇది కొమ్మతో పెట్టుకున్న మొక్క ఎంత దృఢంగా పెరిగిందో చూడండి. ఇదిగోండి, దానికి ఇంకా పక్క నుంచి కొమ్మలు కూడా వచ్చాయి. ఎంత హెల్తీగా, ఒక్క తెగులు లేదు, ఏమి లేదు. అంటే దానికి ఏజ్ 3 ఏళ్ళ ఏజ్ ఒకటి ఉంది కదండి, ఆ ఏజ్ వల్ల ఏమో అలాగుంది. ఇదిగోండి, ఇక్కడ ఇది మామూలు సీడ్ వేసి పెట్టిన మొక్క. ఇది సీడ్తో పెట్టిన మొక్క. ఇదిగోండి 2 మొక్కలు సీడ్తో పెట్టినవి ఇవి. ఇంకా పూత పాపం పెరుగుతూ దీనికి వయసు రావాలి కదా, అప్పుడే కాయవు. దీనికన్నా వెనక పెట్టానండి కొమ్మ. ఇదిగోండి, దీనికన్నా వెనక పెట్టాను ఈ కొమ్మ. ఇదిగోండి చూపిస్తాను కొమ్మను కూడా. ఇదిగోండి కొమ్మ, ఇక చూసారు, ఇది జాయింట్ కనిపిస్తుంది. ఇది ఒక కొమ్మ, అది పక్క నుంచి ఇలా చిగురులు వచ్చాయి. ఇదిగోండి ఇది ఒక కొమ్మ. ఇదిగోండి కొమ్మ. ఇది ఇలా కట్ చేసేసి ఇదిగోండి ఇంతవరకే ఇదిగోండి ఇలాగ ఇంతవరకు ఈ కొమ్మ అనమాట నేను పెట్టింది. ఇదిగోండి అయితే ఇక్కడ ఇదిగోండి దీని నుంచి ఈ కొమ్మ వచ్చింది. దీని నుంచి అలా 3 పలవలు ఉందండి. దానికి కట్ చేసినప్పుడు ముదురు కొమ్మ ఇలా 3 పలవలు ఉంది. 3టికి 3 చిగురులు వచ్చి 3 కొమ్మలు కూడా కాస్తున్నాయి. అయితే ఇప్పుడు హార్వెస్ట్ చూపిస్తాను రండి. ఇదిగోండి మొన్న హార్వెస్ట్ చేసింది ఇక్కడ వంకాయ అనమాట. ఇదిగోండి ఇక్కడ వంకాయ మొన్న హార్వెస్ట్ చేశాను. ఇది మొన్న హార్వెస్ట్ చేసిన వంకాయ. అలాగే ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉంది చూడండి. ఇదిగోండి ఈ కొమ్మకి
టంటటాయి ఎంత బాగుంది చూడండి. ఆకు తీసేస్తాను అడ్డు. ఇదిగోండి ఇక్కడే మొన్న ఒక వంకాయ ఇది ఇక్కడ ఒకటి తెంపానండి. ఇక్కడ ఒకటి తెంపాను. ఇదిగోండి ఈ వంకాయ అయితే ఇప్పుడు రెడీగా ఎంత పెద్దది ఉందో చూడండి. ఎంత పెద్దది, ఎంత బాగుంది కదా. నా అరిచే నిండిపోయింది కొబ్బరి బొండంలాగా. అలాగే ఇంకా చిన్నవి కూడా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. చిన్నది ఇక్కడ ఎక్కడో చూశాను. చిన్న కాయ కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది కింద. పాప మట్టి తగిలేస్తుంది దీనికి. ఇదిగోండి ఇది ఉంది. ఈ రెండు కూడా హార్వెస్ట్ చేద్దాం. మొన్న అయితే ఇలాంటి కాయలు 2 హార్వెస్ట్ చేస్తాను. మీరు ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ 2 కూడా కట్ చేద్దాం. ఎందుకంటే కింద మట్టి తగిలేస్తుంది. పైన పూత ఉందండి. పైన పూత ఉంది కాబట్టి ఈరోజు నాకు కూరకు కూడా సరిపోవు కాబట్టి ఇంకా రకరకాల వంకాయలు ఉన్నాయి. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. ఇలాగ కొమ్మ పెట్టింది చూడండి. దానికి ఇదిగోండి ఇక్కడ ఉంది కొమ్మ. ఈ కొమ్మ నుంచి వచ్చిన క్రాప్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, నాకైతే ఎప్పుడప్పుడు దీన్ని కట్ చేద్దామని ఉంది. ఇదిగోండి కొత్త మొక్కలు. ఇదైతే ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. ఇవి కొత్త మొక్కలు కొత్తగా నారు పోసి పెట్టుకున్నవి. అవి ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను. 2 హార్వెస్ట్ చేసిద్దాం మీ సమక్షంలోనే. ఇదిగోండి చెట్టు మొదలు కూడా ఎంత బలంగా చూసారు. ఇది చాలా బలంగా వచ్చిందండి. ఇదిగోండి చాలా అసలు ఎంత సంతోషం అంటే ఆకులు అడ్డొచ్చేస్తున్నాయి కెమెరాకి. ఇదిగోండి ఇక్కడ ఉందాము దాని కొమ్మ, అదే కొమ్మకు వచ్చిన కాయ ఇది. నలిగిపోతున్నాయి పాపం. మీకు చూపించాలని మొక్కలు కొంచెం వంచేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసిద్దాం. ఇదొకటి ఇది ఇంకా పెరుగుద్ది కానండి. కొంచెం కూరకి కావాలి అని నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పైన ఇవన్నీ కూడా పూత ఉంది కదా. ఇదిగోండి పూత చూసారు ఎలా ఉందో. పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేయాలంటే పాత క్రాప్ తీసేయాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను కొమ్మతో తెచ్చుకున్న వంకాయ ఇది. ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. అసలు నాకైతే అసలు ఆ మొక్కని కూడా నేను చెప్పాను, అమ్మ నేను కోల్పోతున్నాను అనేసి చాలా బాధపడ్డాను. నువ్వు మళ్ళీ నా కోసం తిరిగి వచ్చి నాకు ఇంత మంచి క్రాప్నిచ్చావు అనేసి. దాన్ని రాగానే చూస్తానండి. చూసేసరికి అదొక రకమైన ఆనందం. ఇంత పెద్ద క్రాప్ని అయితే ఇస్తుంది. కొమ్మతో వచ్చిన వంకాయ అనమాట. అయితే చెప్పాను కదండి, మనం ప్రకృతితో మొక్కలతో మరి ఏ మొక్కదని మీరు ఎక్కువ అనుబంధం పెంచుకోండి, అది ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఉంటుంది అనమాట. అంటే మన కోసమే ఏమో మరి దానికోసం మనం అన్నీ ఇస్తూ ఉంటాం. అంటే మనం ఇచ్చినవి అన్నీ వేస్టేలండి, అవన్నీ ఇస్తూ ఉంటాము. అది మన కోసం మనకి ఇవ్వడానికి, మంచి ఆహారాన్ని ఇవ్వడానికి అది ప్రయత్నం చేస్తుంటుంది. మనం ఏం చేస్తాం, దానికి ఎక్కువ మంచి పోషకాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఒక బాండింగ్ అనమాట మొక్కలకి మనకున్న అనుబంధం అలా అనిపిస్తుంది. నేను నా చేసే విధానం అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ వేస్ట్ మెటీరియల్తోనే. నేను బయట అసలు ఏవి కొనండి, ఆన్లైన్ ఇక్కడ నేను మేళాలకు వెళ్తుంటే బాటిల్స్తో అమ్ముతుంటారండి. ఇది క్రాప్కి మంచిది, ఇది స్ప్రేకి మంచిది. ఇది అస్సలు ఏ అక్కర్లేదు. ఎందుకు మనకున్న గోమూత్రాలు, ఆ గత్తము, వాటితోనే మనకు కొద్ది క్రాప్ వచ్చినా కూడా చాలు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన క్రాపు చాలా ఆరోగ్యానికి మంచిది. హడావుడిగా అన్నీ వేసి పెంచేసిన తర్వాత వచ్చేది మనకు వద్దు అనేసి నేనైతే మాత్రం మనకున్న దాంట్లోనే చేస్తున్నాను. మీరు డైలీ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా ఈజీగా చేసేసుకుంటారు. మీ ఇంటికి కావాల్సిన కూరగాయలు మీరే సమకూర్చుకుంటారు. అది ఒక ఉద్యోగం అనే చెప్తాను. బయటికి వెళ్ళి ఉద్యోగం తెచ్చి డబ్బులు తెచ్చి మళ్ళీ ఆ కెమికల్ కూరగాయలు, అదే కెమికల్ అనవద్దు, సారీ. అయితే బయటికి వెళ్ళి మళ్ళీ ఆ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ కొనుక్కొని, ఆ ఆవకాయలు కూరగాయలు అన్నీ కొనుక్కొని ఆ డబ్బులు అక్కడికే వస్తాయి, కష్టం కూడా అక్కడికే వస్తుంది. ఇందులో పనిచేస్తే మనకి ఇది కూడా ఉద్యోగం. మన పిల్లలకి మనకంటే ఉద్యోగం చెయ్యొద్దని నేను అనడం లేదు. అంటే ఇది కూడా అలాంటి ఉద్యోగం లాంటిదే. ఆ డబ్బులతో అలా కొనుక్కుంటాం, మనం ఇక్కడ కష్టపడే విధంగా పండించుకుంటున్నాం. ఇది ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం. ఇదండి విషయం. అయితే చక్కగా ఇప్పుడు మనం మిగతా హార్వెస్ట్ ఉంది కదా, బయలుదేరిపోదాం. ఇంకా వంకాయలు ఉన్నాయి, పదండి వెళ్దాం. ఇంకెక్కడెక్కడ వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. నచ్చిందా హార్వెస్ట్? కామెంట్ మాత్రం చెయ్యండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా కొమ్మతో తెచ్చుకున్న ఇంత పెద్ద కొబ్బరి బొండం లాంటి వంకాయ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే అండి, పదండి ఇంకా మిగతా హార్వెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలాగే ఇది ఆల్ స్పైసెస్ అండి మొక్క. ఇది ఆల్ స్పైసెస్ ఎందుకు కట్ చేశానంటే, ఇది మనకు ఇప్పుడు వంకాయ కూర చేయబోతున్నాను కదా, దానిలో మసాలా ఫ్లేవర్ రావాలంటే నేను మసాలా వేయనండి. మసాలా వేయకుండా ఈ ఆకుల్ని అందులో వేస్తాను. వంకాయ ఏంటి, బంగాళదుంప ఏంటి, బిర్యానీ ఏంటి, టీ ఏంటి, అన్నిట్లో కూడా చక్కగా దీన్ని అయితే వేసుకుంటే, నాకు ఈ మొక్క కొన్న దగ్గర నుంచి అయితే నేను మసాలా కొనడం మానేశాను. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. దాని తర్వాత 4 ఆకులు వేస్తే సూపర్గా మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఇదిగోండి ఆల్ స్పైసెస్ అందరిలో ఉంటుంది కానీ సరిగా వాడడం లేదు అనిపిస్తుంది. కొంతమంది అది బిర్యానీలోకే అనుకొని బిర్యానీకే వాడుతున్నారు కొంతమంది అయితే
మాత్రం. అందుకు నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది బిర్యానీకే కాదండి, చక్కగా అన్ని రకాల కూరల్లో వేసుకుంటే ఇది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, సువాసన ఇస్తుంది. మంచి ఆకుకూర ద్వారాగా తీసుకోవడం వల్ల ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనమాట. అంటే స్పైసెస్ ఏవైనా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మనకి కొంతమందికి పడదు, వేడి చేయడము, గ్యాస్ట్రిక్ రావడం అలాగా. ఇది ఆకు ద్వారాగా మన స్పైసీ తీసుకోవడం వల్ల అసలు ఎంత బిర్యానీ దీంతో చేసి తిన్నా కూడా కడుపు చల్లగా హాయిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆల్ స్పైసెస్ అన్నింటిలో వాడండి, హెల్తీగా ఉండండి. ఇంకెందుకు పదండి, వంకాయ మొక్కలు చూపిస్తానని మధ్యలో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అంటే నాకు ఇటు వచ్చేసరికి గుర్తొచ్చింది, వంకాయ కూరలోకి ఆకులు అయిపోయాయి కదా, తీసుకెళ్దామని. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ లైన్లో ఉంది ఒక వంగ మొక్క, అద్భుతంగా కాస్తుంది చాలా. అసలు ఒకసారి చూద్దారండి ఏం వంగ ఏంటి అనేది. ఇదిగోండి, చూసారా ఎంత పెద్ద వంకాయ వచ్చిందో, ఎంత పొడవుందో చూడండి. ఇంత పెద్ద వంకాయ, బ్లాక్ లాంగ్ వంగ. ఈ ఫ్రైకి అయితే చాలా చాలా బాగుంటాయండి. చూసారా ఒక చెట్టుకి ఎంత కాపుందో. ఇలా ముదిరాకులు మాత్రం కొంచెం తీసేస్తూ ఉండాలి. వీటికి వంకాయకి పోషకాలు ఇస్తూ ఉండాలి. కొంచెం పొల మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా మనకు క్రాప్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ఇలా చూస్తుంటే అసలు నాకు రోజు చూస్తూ హార్వెస్ట్ చేయాలని కూడా బాధ అనిపించి అందుకే ఇన్ని రోజులు ఉండిపోయాను అనమాట. కానీ తప్పదు కదా. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇలా ముదిరాకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే కొంచెం మొక్కకి శక్తి. అంటే మన కుండీలో పెట్టి పెంచుతున్నాం కదా, భూమి మీద ఇవన్నీ తీయక్కర్లేదా, రైతులది అయితే తీరు. మనం కొంచెం కుండీలో కాబట్టి బలం తగ్గిపోకూడదు ఇలా చేస్తుంటాము. ఇదండి చూసారా వంగ ఎంత బాగుందో. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసేద్దాం. వంగ మొక్కలు హెల్తీగా పెరగాలంటే చక్కగా ఇలాగా ఎప్పటికప్పుడు మన పొల మధ్య స్ప్రే చేస్తూ మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఇలా పెరుగుతుంది. కింద క్రాప్ కిందగా ఉందండి, పైన చూసారా మళ్ళీ ఇలా పూత వేసుకుంటుందో, ఇదంతా కూడా పూత వేసుకుంటుంది. ఈ పూత అంతా పెరగాలంటే కింద మనం ఇప్పుడు కూడా హార్వెస్ట్లు చేయాలండి, మన సరదా కోసం. తర్వాత ఇలాగా ఉంచేస్తూ ఉంటాం కదా. ఎంత పొడవు చూడండి వంకాయ, హార్వెస్ట్ చేస్తాను. ఇదొకటి, ఇదొకటి తీసిద్దాం. అలాగే ఇంక ఇందులో కూడా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏంటి సెలెక్ట్ చేయాలి అని ఎలా సెలెక్ట్ చేసుకుంటామన్నట్టు, చిన్న పెద్ద ఓకే, చిన్నవి అంటే చిన్నవి, పెద్దవంటే సైజుని బట్టి. కానీ ఇలా కలర్ మారిపోతూ ఉంటుందండి. ఇది చూసారా, ఇది లేతగా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో, ఇది ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటివి మీరు ఎలాగో మనకు తెలిసిపోతుంది లేతగా కలర్. ఇది చూసారా కొంచెం డల్ అయిపోయింది కలర్, లైట్ అయిపోయింది కలర్. ఇలాంటివి అసలు ఉంచకూడదు, అంటే ముదిరిపోతున్నాయని అర్థం. చక్కగా హార్వెస్ట్ చేసేయడమే. ఇప్పుడు మిగతాయి పెరుగుతాయి అన్నమాట. కూరకు చాలిపోతే ఏం చేస్తాను తెలుసా, నేను కూరకు చాలిపోతే మరి ఇంకా కొద్ది కూర సరిపోదు అనుకున్నప్పుడు మిగతా చిన్నవి కూడా కట్ చేసి కూర కవర్ చేయడం కోసం చేస్తాను. కానీ లేకపోతే ఎక్కువ కాయలు ఉంటే మాత్రం సెలెక్ట్ చేసి కోసుకోవచ్చు. చక్కగా పెరుగుతున్నాయి. ఇందులో ఇది ఇలా ఉంది, దీనిలో ఇది కొంచెం లైట్ అని చూస్తే ఇది చిన్న సైజే, కానీ ఇది లైట్ అయింది, ఇది లైట్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి మచ్చలు వచ్చినాయి కొంచెం తీసేయడం మంచిదన్నమాట. హెల్దీ క్రాప్ ఉంచుకొని కొంచెం మచ్చలు వచ్చినాయి అవి తీసేస్తే మంచిది. ఇదిగోండి, ఇది కూడా కొంచెం మచ్చ వచ్చింది చూసారా. ఇలాంటివి ఉంచకూడదు, చిన్నదైనా కూడా తీసేయాలి. చూసారా కొంచెం మచ్చ వచ్చింది, ఇలాంటివి ఉంచకూడదు అనమాట. అప్పుడప్పుడు ఎన్నో సహజం మామూలే. వాటి గురించి అయ్యో ఏం చేయాలి బాధపడకండి. క్రాప్ చక్కగా అది తీసేస్తే మిగతా మంచి హెల్తీగా పెరుగుతాయి అనమాట. ఇందులో ఇంకోటి తీద్దాం అనుకుంటున్నాను నేను. ఇదండి ఈ వంగ మొక్క గురించి అయితే. ఈ వంగ మొక్కలో మీరు దగ్గరగా చూపిస్తున్నప్పుడు గమనించారా, ఇది వైలెట్ కలరు, ఇక్కడ గ్రీన్ కలర్ తొడుము ఉంది. కొన్నిటి ఇంకా మంచి వెరైటీ ఏంటంటే ఇక్కడ కూడా బ్లాక్ కలరే వచ్చేస్తుంది. ఇది కూడా వైలెట్ కలరు, ఇది కూడా రెండు సేమ్ మ్యాచింగ్లో ఉంటాయి అనమాట. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ. కానీ రెండు లాంగే అనుకుంటాము. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇది ఇంకా పాడైపోయి మొత్తం ప్రూనింగ్ చేశాను ఈ మొక్కని, ఈ వంగ మొక్కని. ఇప్పుడు నేను చెప్పాను కదా తొడిమ అన్నీ ఒకేలా ఉంటాయండి. ఇది నా వెరైటీ అనమాట. ఇది ఇంకా కలర్ సరిగ్గా రాలేదు, కానీ ఇది ఆ వెరైటీయే. ఇది కూడా వైలెట్ కలర్, ఇది కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నాయి చూడండి వంకాయలు. ఇటు నుంచి చూపిస్తాను మీకు. సిమెంట్ మడి అవతల నేను సిమెంట్ మడి మొన్న విత్తనాలు పెట్టుకున్నాను, చూసారు కదా, ఇంకా రాలేదు. ఇదిగోండి ఈ కుండీలో వెయిట్ చేస్తుంది. అవతలకి వెళ్ళిపోదామా ఇంకా వంకాయలు కోయడానికి. ఇంకో మొక్కలు ఉన్నాయి కదా, వెళ్దామని చూస్తారు. ఇక్కడ ఈరోజైతే పింక్ మందార చక్కగా మంచిగా విరబూసిందండి. ఇవన్నీ అప్పుడు కృష్ణయ్య దగ్గర ఉండేవి కదా, ఇవి కూడా చక్కగా పోస్తున్నాయి మనం ఇచ్చిన ద్రావణాల వలన. అలాగే అబ్బా ఇది చూడండి లిల్లీ,
ఎంత బాగుందంటే గార్డెన్లోకి వచ్చి నాకు సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు తెలుసండి, ఇవి చూసి పొంగిపోయి వాటి చూసేసరికి నాకు చాలా ఆనందం వేస్తుంటుంది. పూర్తిగా చూపించిన మీకు ఇది చుట్టూరు చూపించిన చుట్టూరు ఎన్ని పువ్వులు వచ్చాయో. భలే ఉంది కదా, ఎంత అందంగా ఎత్తలండి మాత్రం ఈ లిల్లీలు. అది ముద్ద లిల్లీ. ఉన్నదేమో ఒక చిన్న 5 లీటర్ల పెయింట్ బకెట్, 10 లీటర్లు సారీ. పదండి, ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి ఇలాగ వంగ మొక్కలు, అక్కడక్కడ ఉన్నాయి. ఇంక అన్ని పూత మీద ఉన్నాయి. ఇవన్నీ ఇంకా పూత మీద ఉన్నాయి అన్నమాట. ఇంకా పాలకూర ఉందండి, నెక్స్ట్ హార్వెస్ట్. చాలా పాలకూర ఉంది. ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టి ఇంక ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. చూపిస్తాను రండి. ఇక్కడ ఈ 100 రూపాయల టబ్బులో నేను 3 వంగ మొక్కలు పెట్టాను. చక్కగా 3 కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ఒకే గుర్తుకు భలే వస్తాయండి ఇవి. ఈ 3 చిన్నవి వచ్చాయి, ఇది ఏమో పెద్దది ఉంది. అలాగే మచ్చలు వచ్చినాయి, కొంచెం తీసేయండి అన్నాను కదా. ఇదిగోండి ఇక్కడ చిన్నవి పెద్దాన్ని కలిపి కోసేయడమే అంతే, ఇంకేం లేదు. రండి. మీకు అటువైపు నుంచి చూపించాను కదా వంకాయలు, అటువైపు నుంచి హార్వెస్ట్ చేసి చూపించాను. ఇదిగోండి ఇవన్నమాట. ఇవి బాగున్నాయా? ఇలా చూడండి, ఇంకా ముద్దుగా హాయిగా ఉంటుంది. అయితే ఈ వంగ మొక్క ఎక్కడుందనుకుంటున్నారు? ఇదిగోండి ధర్మాకోల్ బాక్సు. ఈ ధర్మాకోల్ బాక్స్లో చక్కగా చిక్కుడు ఒకటండి, చిక్కుడు ఉంది, వంగ ఉంది, టమాటా ఉంది. టమాటా ఇదిగోండి, టమాటా చూసారా, టమాటా కూడా ఇంకా హార్వెస్ట్ రెడీ అవుతుంది. నాకు ఆ పాత మొక్కలు కాపు అయిపోయేసరికి ఇవి రెడీ అవుద్ది అనమాట. చెర్రీ ఇది ఏ కలర్ ఇంక తెలియదు. చిక్కుడు అన్నీ కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇందులో వంగ మొక్క ఈ విధంగా కాస్తుంది అనమాట. ఇదిగోండి ఇంకా పొడవుగా పెద్దగా బాగా పెరిగింది. ఇవన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఇది దీనిలోనే ఒక 2 కాయలు తీద్దాం. ఇందులో ఇంకోటి ఉంది కదా ఇది. కానీ ఇవి ఫ్రైకి ఉంటాయండి, భలే ఉంటాయి ఫ్రైకి. ఇంకెక్కడో ఒకటి చూసినట్టు గుర్తు. ఎతికేద్దామా మరి? పదండి. ఇంకోటి ఎక్కడో చూశాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. ఇందులో తెల్ల బచ్చలు కూడా పుట్టిందండి. ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగా వేస్తుందో. కానీ తీబుద్ధి కాదు పాపము. మరి పక్క మొక్క బలం తగిన తప్పడం లేదు. ఇదిగోండి ఇది కూడా బ్లాకే. ఇది తీస్తే మిగతా క్రాప్ అంతా మంచిగా వస్తుంది. ఇంకా మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను రండి. ఇప్పుడు దాకా బ్లాక్ వంకాయ చూసారు కదా, మాకైతే కొత్తగా ఇది రెడీ అవుతుంది. ఇది గ్రీన్ రౌండ్. ఇది కూడా తీసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పైన పూత కొంచెం ఫస్ట్ వచ్చిన తీపోతే బలవంత ఇదే లాగేస్తుంది, మంచిగా పెరుగుతాయి. ఇది అసలు మా విజయనగరం స్పెషల్ వంకాయ. మా విజయనగరంలో వంకాయలు రౌండ్గా గ్రీన్గా ఇలా చిన్న డిజైన్తో ఉంటుంది. ఇది ముద్ద కూరకైతే ఎక్సలెంట్. టమాటో వేసి మనం గ్రేవీ కర్రీ చేసుకోవాలంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ వంకాయలు కృష్ణా జిల్లా, విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు అటు సైడ్ ఎక్కువ వాడుతుంటారనమాట. ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూడా చేస్తారు, ఫ్రై కూడా చేసుకుంటారు. ఇది విజయవాడలో నాకు ఇది బాగా అలవాటు. మా అమ్మగారు విజయవాడ కాబట్టి నాకు విజయవాడలో బాగా అలవాటు, ఫ్రై చేస్తాను. ఇది మా విజయనగరం మా ఫేవరెట్, మా ఊరు మా సొంత ఊరు కాబట్టి మా విజయనగరంలో వంకాయ విజయవాడ 2 కలిపి పండించుకుంటున్నాను. అమ్మయ్య, ఈరోజు అయితే మాత్రం హార్వెస్ట్ రెడీగా అయింది. అయితే ఎలా వస్తుంటే ఈ మొక్క ఒకటి చూడండి, రోజు చూసుకుంటాను దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి. ఇంకా డల్ అయిపోతుంది, ఇంకా తగ్గిపోయింది ఆకు. అసలు ఒక్క గ్రీన్ కూడా ఉండదు, మొత్తం వైట్లోనే ఉంటుంది ఈ ఆకు అయితే మొత్తం. ఇదిగోండి చిన్న కుండీలో ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్గాను, వాళ్ళ గార్డెన్ టూర్ చేసినప్పుడు. ఎంత బాగుంది కదండి.
ఇది ఓన్లీ వింటర్ బ్లూమ్ అండి, వింటర్లోనే ఇలాగ అవుద్ది. అది దీని పేరేంటో మీకు తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. డిసెంబర్ బ్లూమ్ అంటారు, ఏంటంటో చెప్తుంటారు పేర్లు అని, ఇంగ్లీష్ పేర్లు కూడా నాకు గుర్తుండగా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇది చెప్పడానికి. అందుకే నేనైతే చెప్పదలుచుకోలేదు. నాకు కూరగాయల పేర్లు ఎక్కువ అలవాటు అయిపోయి ఈ పేర్లు అయితే నేను చెప్పలేకపోతున్నాను అనమాట. మీకు ఈ పేరు కొంచెం దీని పేరు ఉంటే కామెంట్ చేయండి. వింటర్లో మంచిగా బ్లూమ్ అవుతుంది. సంవత్సరం అంతా గ్రీన్ ఆకులు ఉంటాయండి. ఇదిగోండి ఇలా సంవత్సరం మొత్తం చూసారు ఇక్కడ గ్రీన్ ఆకులు ఉన్నాయి. సంవత్సరం అంతా ఇలా గ్రీన్గా ఉంటుంది. వింటర్ వచ్చేసరికి దీని అందం ఇలా మల్లెపూలాగా ఇలా విరబూసేస్తూ ఉంటుంది అనమాట. ఇది చెయ్యి మొక్క ఇది కొమ్మతో కూడా బతికేస్తుందండి. మీరు ఆ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నాకు కొంచెం పెద్ద చెట్టు ఉంటే మాత్రమే అడగండి. చిన్న చెట్టు ఇప్పుడు ఉందని చిన్న చెట్టు ఇది కొమ్మ లేత కొమ్మలు బతకవు కూడాను. ఇంత చిన్న చెట్టుని అడగడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకు కొంచెం పెద్ద చెట్లు ఇది భూమి మీద వేస్తే ఇంత అయిపోతుందండి. నేల మీద కానీ దీనికి పెద్ద కుండీ కానీ పెట్టామంటే పెద్ద చెట్టు అయిపోతుంది. అందుకు ఇది పెద్ద చెట్టు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం చిన్న కొమ్మ తెచ్చుకొని మనం పెట్టుకున్నా కూడా బతికేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను. మా వంగ మొక్కను ఆశీర్వదించండి. నా తల్లి మళ్ళీ నాకు బతికొచ్చినట్టుగా అనిపించింది. ఆ వంగ మొక్కను నాకు మళ్ళీ క్రాప్ ఇచ్చిన వంగ మొక్కను ఆశీర్వదించండి. అలాగే నన్ను కూడా దీవించండి. ఇంకా మంచిగా గార్డెనింగ్ చేయాలని మీ అందరూ ఆదరణ వల్లనే కదా ఈ ఛానల్ ఈరోజు ఇంతవరకు నేను రన్ చేయగలుగుతున్నానంటే మీ అందరికి చూపిస్తున్న ఆదరాభిమానాలు, మీరు ఇస్తున్న మంచి మంచి కామెంట్స్ అవే కదా నాకు హ్యాపీనెస్ని ఇస్తూ నాకు ఇంకా అలా ఉత్సాహాన్ని పెంచుతాయి. మీ కామెంట్స్ ఇంకా మంచి గార్డెనింగ్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చెప్పాలి, ఇంకా టిప్స్ అన్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నా తపన పెరుగుతుందంటే మీ వల్లనేనండి. కాబట్టి మీరు మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మంచిగా డైలీ గార్డెనింగ్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరికంటే ఈ వీడియోలు కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి ఫ్రెండ్స్. ఇదండి హార్వెస్ట్. చక్కగాను మంచిగా ఒక 3 రకాల వంకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది ఎంత పొడవు వచ్చిందో చూడండి. ఇది ఎంత పెద్దది వచ్చిందో 2 పక్క నుంచి అని. అందుకే అలాగే ఆల్ స్పైసెస్ ఆకులు, మసాలా ఆకులు కూరలోకి నచ్చిందా హార్వెస్ట్. కలర్ఫుల్ హార్వెస్ట్, గ్రీన్ అండ్ ఎల్లో అండ్ వైట్.